హాయ్ హలో స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే పెగాసస్ అంటే ఏంటో మనం చూడబోతున్నాం. రీసెంట్ టైంలో న్యూస్లో ఉంది పెగాసస్ అని. అదేలాగా దాని గురించి ఎందుకు న్యూస్లో ఉన్నింది, మనం ఏం చేయబోతున్నాం చూస్తున్నాము. రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉన్నిందంటే మన సుప్రీంకోర్టు వచ్చి సపరేట్ టీం అపాయింట్ చేసి ఆ పెగాసస్ ప్రాజెక్ట్ గురించి ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ని కొన్ని ప్రైవేట్ లైఫ్స్లోకి ఎంటర్ చేసి, అంటే కొన్ని సీక్రెసీ కోసం వాళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం కోసం వాడారు. దాని మీద ప్రోబ్ కండక్ట్ చేశారు. కాకపోతే మనము ఆ ఒక ప్రొఫెషనల్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది SPR edutech. ఇక్కడ మనం వచ్చేసి లైవ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది నేను మీ SPR. సో మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఓకే, ఇక్కడ మనం ఏం పెట్టున్నాము, ఇంటూ యువర్ ప్రైవేట్ లైఫ్స్. మనం ఎప్పుడైనా ఆలోచించామా మన ప్రైవేట్ లైఫ్స్లోకి, మన పర్సనల్ లైఫ్లోకి ఎవరైనా తొంగి చూస్తుంటే ఎలా ఉంటుందో? సో అదే ఈ పెగాసస్. సో ఇది ఒక స్పైవేర్ అంటే ఏంటి? ఇది మన ఫోన్స్లోకి స్పై చేస్తుంది. ఒక్కసారి ఇమేజ్ చూడండి. మనం పర్సనల్గా ఒక ఫోన్ ఆపరేట్ చేస్తూ ఎన్నో విషయాలు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కటి ఫోన్లోకే ఇది మనం వర్క్ చేస్తూ ఉంటాం. కానీ ఒకవేళ మన ఫోన్ హ్యాక్ చేయగలిగితే, మన ఫోన్లోకి వాళ్ళు చేయగలిగితే అప్పుడు ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా పబ్లిక్కి అవైలబుల్లో ఉంటుంది. రీసెంట్ కాలంలో ఒక నెట్ అనే మూవీ వచ్చింది. ఆ నెట్ అనే మూవీలో మీరు చూసారంటే అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనకి మోస్ట్లీ ఎవరో మన ఫోన్లో తొంగి చూస్తున్నట్టు. అది ఎలా పాసిబిలిటీ ఏంటి అనేది మనం చూస్తాం. ఈ పెగాసస్ స్పైవేర్ ద్వారా ఏం చేస్తారంటే, గవర్నమెంట్ ఆల్రెడీ చూడండి, ఇది ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి దాన్ని పర్చేస్ చేసి కొన్ని జర్నలిస్ట్ కానీ, అపోజిషన్ లీడర్స్ కానీ, ఇంపార్టెంట్ మినిస్టర్స్ని స్పై చేయడం కోసం వాడింది. కాకపోతే ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ ఏమేమి చేయగలదంటే, మన SMS రీడ్ చేయగలదు, వాట్సాప్ మెసేజెస్, వాట్సాప్ చాట్స్, వీడియో మెసేజెస్, మెసేజెస్, అలాగే ఇంకా చాలా విషయాలు కూడా మన ఫోన్లో నుంచి డేటా అనేది కలెక్ట్ చేయగలదు. అలాగే ఇవి SMS ద్వారాను, వాట్సాప్ ద్వారాను, ఏదో ఒక మీడియం ద్వారా కూడా ఇది ఇన్స్టాల్ కాగలదు. అలాగే చూడండి, ఈమెయిల్స్, ఫొటోస్, వీడియోస్, కాల్ రికార్డ్ చేయగలదు, కాంటాక్ట్స్ లిస్ట్ తీయగలదు. నెక్స్ట్, మనకే తెలియకుండా కెమెరా, అంటే మనం ఒక పర్సనల్ లైఫ్లో ఏదన్నా కానీ మనం ఫోన్ పెట్టుకొని ఏదో ఒక ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తున్నా కానీ మనకు తెలియకుండా మన కెమెరా ఆన్ చేసి మన వీడియోస్ రికార్డ్ చేయగలదు, మన ఫొటోస్ తీయగలదు. సో అంత డేంజరస్ అయిందే ఈ పెగాసస్ సాఫ్ట్వేర్. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జామ్ ఓరియంటెడ్ వ్యూలో మనం వెళ్తాము. ఓకే ఫ్రెండ్స్, పెగాసస్ స్పైవేర్ అంటే ఏంటి? స్పైవేర్స్ అంటే చాలా ఉంటాయి. సో మాల్వేర్ గ్రూప్లో ఒక స్పైవేరే ఈ పెగాసస్ స్పైవేర్. సో మ్యాలిషియస్ సాఫ్ట్వేర్ని మనం మాల్వేర్ అని అంటాం. అంటే అది నార్మల్గా జరుగుతున్న ఫంక్షన్స్ని ఏమీ డ్యామేజ్ చేయదు. కాకపోతే మన ఫోన్లో ఎంటర్ అయ్యి అక్కడున్న సిస్టమ్ ఫంక్షన్ అన్నింటినీ కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. దాన్ని మనం స్పైవేర్ అని కూడా అంటాము. ఇది ఎవరు తయారు చేయబడిందంటే, ఇస్రాయిల్కి చెందిన ఎర్నెస్ఓ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వచ్చేసి 2010లో 2010లో తయారు చేశారు. ఇవి ఏం చేస్తుంది యాక్చువల్గా, వీటిని ఒరిజినల్గా ఏం చేస్తుందంటే స్పియర్ ఫిషింగ్ అంటారు. స్పియర్ ఫిషింగ్ అంటే ఇది వచ్చే టెక్స్ట్ మెసేజెస్, మెయిల్స్, లేదంటే ఏదైనా మ్యాలిషియస్ అంటే మనకు తెలుస్తుంది. మీకు ₹1,00,000 గెలిచారు, ₹100 గెలిచారు, ₹1000 గెలిచారు అనేసి ఫనీగా ఉన్న మెసేజెస్ వస్తాయి. మనం క్లిక్ చేసాము హ్యాపీనెస్తో, అంటే 3 కోట్లు గెలిచారనుకున్నారంటే మీకున్న ప్రైవసీని మీరు కోల్పోతారు. అదే స్పియర్ ఫిషింగ్. సో అలాంటి లింక్స్ని మనం క్లిక్ చేయగానే అది వెంటనే మన ఫోన్లోకి ఎంటర్ అయ్యి ఫోన్లో ఉన్న డేటా అన్నీ కూడా యాక్సెస్ చేయగలదు. ఇది స్పియర్ ఫిషింగ్ ద్వారా కూడా మన ఫోన్లోకి పెగాసస్ స్పైవేర్ అనేది ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అది కాకుండా ఈ మధ్య ఇంకా అడ్వాన్స్ అయింది. 0 క్లిక్ అటాక్ అనేది కూడా ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ చాలా అడ్వాన్స్గా తయారు చేస్తారు. 0 క్లిక్ అటాక్ అంటే ఎలా చేస్తారంటే, మన వాట్సాప్ ద్వారా ఎలాగైనా మన వాట్సాప్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. వచ్చిన ఫోన్ తనంతట తాను అదే కట్ అయిపోతుంది. కట్ అయిన తర్వాత ఆ ఫోన్ కాల్డ్ లిస్ట్లో ఆ కాల్ చేసినట్టు ఉంటుంది చూసారా, ఆ డేటాను కూడా తనంతట అదే డిలీట్ చేసుకోగలదు. సో ఇక్కడ ఏంటంటే 0 క్లిక్ అటాక్ అంటే మనం ఏమీ చేయము, మన ఫోన్కి ఏం చేయము, మన ఫోన్కి ఒక కాల్ వస్తుంది, ఆ కాల్ తనంతట తానే డిస్కనెక్ట్ అవుతుంది. అలాగే ఆ కాల్ వచ్చినట్టు డేటా కాల్ లిస్ట్లో కూడా అవి డిలీట్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఫోన్ పెట్టేసిపోతే మనకు తెలియకుండానే ఇవన్నీ జరిగిపోతాయి. సో 0 క్లిక్ అటాక్లు అని అంటాము. అవన్నీ కూడా ఈ పెగాసస్ స్పైవేర్లో జరుగుతూ ఉన్నాయి. అలాగే ఒక ప్రైవేట్ డేటా, ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క ప్రైవేట్ డేటాని మనం ఈజీగా కలెక్ట్ చేసుకోగలదు. ఇదే పెగాసస్ స్పైవేర్ అంటే. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఇది ఎవరెవరిని టార్గెట్ చేస్తుంది? రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని దీన్ని పెగాసస్ ప్రాజెక్ట్ కింద ప్రొవైడ్ చేశారు. కాకపోతే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక డేంజరస్ టార్గెట్గా మారింది. అంటే ముఖ్యంగా అరబ్ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేయడము. ఎందుకంటే ఇస్రాయిల్ వాళ్ళు కదా తయారు చేసింది. సో వాళ్ళకి అపోజిషన్ ఉండే వాళ్ళందరినీ కూడా మానిటర్ చేయడానికి వాడుతున్నారు. 600+ పొలిటీషియన్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ని ప్రపంచవ్యాప్తంగా
ఇవి ఒక వాళ్ళ టార్గెట్స్గా పెట్టుకున్నారు. అలాగే 64 బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, 189 జర్నలిస్ట్ని అటాక్ చేయడానికి, అలాగే 85 హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ని, అలాగే 50,000కు పైగా ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా లీక్ అయినాయి. ఇవన్నీ జరగడం తర్వాతే మనకి ఎక్కువగా వెలుగులోకి వచ్చింది. మోస్ట్లీ 2016లో ఇది ఫస్ట్ కనుగొన్నారు. అంటే ఫస్ట్ 2016లో కనుక్కున్నారు. ఇలా ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఇలా అన్ని డేటా కూడా అది కన్స్యూమ్ చేస్తుంది అనే విషయాన్ని వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు చూసాం కదా, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టు, జర్నలిస్టు, పొలిటీషియన్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళనే మెయిన్ టార్గెట్గా ఇది నడుస్తూ ఉంది. అలాగే 2009లో వాట్సాప్ వచ్చేసి వీటికి ఎదురుగా ఎన్ఎస్ఓ గ్రూప్ అనే కంపెనీకి ఎదురుగా వచ్చేసి యూఎస్ కోర్టులో వచ్చేసి ఒక కేసు ఫైల్ చేశారు. అలాగే అరబ్ లీడర్స్ అలాగే 10కి పైగా దేశాలని ఇవి మానిటర్ చేస్తుంది. అందులో ఇండియన్ కంట్రీలో కూడా ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని మానిటరింగ్ అనేది చేస్తున్నారు. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థ్రెట్గా నిలిచింది. మెషర్స్ టు సేఫ్ గార్డ్ ద సైబర్ క్రైమ్స్, ముఖ్యంగా ఇలాంటి సైబర్ క్రైమ్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ కాలంలో అడ్వాన్స్డ్గా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. కానీ మన దేశం డొమెస్టికల్గా మన స్టేట్ కాదు, మన గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది డొమెస్టిక్ అంటే మొత్తం మన గవర్నమెంట్ ఎలాంటి ప్లాన్స్ తీసుకున్నారంటే సైబర్ సురక్షిత్ భారత్ ఇనిషియేటివ్ అనేది 2018లో అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి CISO చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ మరియు IT స్టాఫ్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరినీ కొలాబరేట్ చేస్తూ వాళ్ళ అవేర్నెస్ కలిగిస్తూ వాళ్ళకి ఒక సైబర్ సురక్షిత్ భారత్ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేశారు. అలాగే నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెల్ NCCC కోఆర్డినేషన్స్ అనేది ఏంటంటే ఇక్కడ ఏం చేశారు అంటే 2007 నుంచి ఒక స్కాన్ ఇంటర్నెట్ ట్రాఫిక్ని కమ్యూనికేషన్స్ని డిటెక్ట్ చేసి రియల్ టైమ్ సైబర్ థ్రెట్స్ అంటే ప్రస్తుత కాలంలో వస్తున్న కొత్త రకమైన సైబర్ థ్రెట్స్ అనేది అవి చెక్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ లిస్ట్ ఏంటంటే ఇక్కడ పై డయాగ్రామ్ క్లియర్గా కనిపిస్తుందో లేదో వీళ్ళేదో జూమ్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఓకే ఈ ఇమేజ్లో క్లారిటీ లేదు, బట్ మోస్ట్లీ USA ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సో USAలో అత్యధికంగా మనకి ఈ సైబర్ థ్రెట్ అనేది ఉంటుంది. దాని తర్వాత మన ఇండియా ఈ లిస్ట్లో ఉందా అంటే ఉంది. అంటే దగ్గర 3% ప్రపంచవ్యాప్తంలో టాప్ 20 సైబర్ క్రైమ్ ఇంపాక్ట్స్లో మన ఇండియా కూడా ఉంది. అలాగే ఎక్కువగా వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ అనేది ఈ థ్రెట్ని ఫేస్ చేస్తూ ఉంది. ఓకే, ఇవి మనం చూసాము. ఓకే, 1 మినిట్. నెక్స్ట్ మనం చూస్తాము సైబర్ స్వచ్ఛత కేంద్ర. అంటే వైరసెస్ కానీ మాల్వేర్స్ క్లీన్ చేసుకోవడానికి మన సిస్టమ్ ఇంకా మొబైల్ డివైసెస్ వీటిలో కూడా సైబర్ వైరసెస్ క్లీన్ చేసుకొని మాల్వేర్స్ అనేది క్లీన్ చేసుకోవడానికి సైబర్ స్వచ్ఛత కేంద్రాలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C అనేది నేషనల్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్స్. అంటే ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ అంటే ఇప్పుడు మనం ఆన్లైన్ క్రిమినల్స్ కానీ ఆన్లైన్లో దొంగతనాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇమేజే మీకు అండర్స్టాండ్ అయ్యేలాగా చెప్తుంది. అంటే ఇప్పుడు మనీ అనేది ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ మధ్య బ్యాంక్ అకౌంట్స్లో కానీ ఎక్కడెక్కడో చాలా చోట్ల వచ్చేసి మనకు తెలియకుండా ఒక సీక్రెట్ లింక్ సెండ్ చేసి వాటిని మనకు తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తీసేస్తున్నారు. ఇలాంటి ఒక క్రైమ్స్ కానీ రిపోర్ట్ అయ్యాయంటే అలా రిపోర్ట్ అయిన క్రైమ్స్ని ఏం చేస్తారంటే ఇక్కడ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా కూడా మనము దాన్ని అప్లై చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. అలాంటి మల్టిపుల్ కంప్లైంట్స్ కూడా దాంట్లో ఉంటుంది. సో మనం తెలుసుకోవచ్చు. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా అంటే ఏంటంటే ఇది చూడండి, ఇది మెయిన్ థింగ్. CERT ఇండియా అనేది మెయిన్గా ఇండియాలో సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అన్నింటినీ కూడా డీల్ చేసేది. అలాగే మన లాస్ ఏమేమి ఉన్నాయంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, అలాగే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది 2019 ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ రెండు కూడా మన సైబర్ క్రైమ్స్ని డీల్ చేస్తున్న లాస్ అండ్ లెజిస్లేషన్స్ మనకున్నవి. నెక్స్ట్ ఇంటర్నేషనల్గా ఏమేమి స్టెప్స్ తీసుకోవాలన్నా అంటే ఇంటర్నేషనల్గా చూసుకున్నామంటే ముఖ్యంగా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU అనేది స్పెషల్ ఏజెన్సీ యూఎన్లో ఒక భాగం. ఇది టెలికమ్యూనికేషన్ సెక్టార్లో కానీ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా అవన్నీ కూడా ఇది డీల్ చేస్తూ ఉంటుంది. బుడాపెస్ట్ కన్వెన్షన్ ఆన్ సైబర్ క్రైమ్ ఇది మొట్టమొదటి కన్వెన్షన్. ఎందుకంటే అంతకుముందు కాలంలో 2000కు ముందుగా వచ్చేసి సైబర్ క్రైమ్స్ అనేది తక్కువ. ఇది రీసెంట్ టైంలో ఉంది కాబట్టి 1 జూలై 2014లో ఈ యొక్క బుడాపెస్ట్ కన్వెన్షన్ అనేది సైన్ అయింది. ఇంటర్నేషనల్ ట్రినిటీ ఇది సైబర్ క్రైమ్ గురించి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసికట్టుగా అంటే నేషనల్ లాస్ కానీ వాటికి ఫ్రేమ్ చేసుకోవడానికి కానీ అలాగే ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే ఇక్కడ అమెరికా నుంచి ఇండియాలో చేయొచ్చు. అప్పుడు ఈ బుడాపెస్ట్ కన్వెన్షన్ని కానీ మనం సైన్ చేస్తున్నామంటే వాళ్ళిద్దరి మధ్య కోఆపరేషన్కి, ఇన్వెస్టిగేషన్ చేసుకోవడానికి, టెక్నిక్ యూస్ చేయడానికి అవన్నీ కూడా ఉపయోగపడుతుంది. అలాగే నేషన్స్ మధ్య కోఆపరేషన్స్ కలిగించడానికి ఈ బుడాపెస్ట్ కన్వెన్షన్ అనేది సైబర్ క్రైమ్ మీద సైన్ చేశారు. కానీ వీటికి ఇండియా వచ్చేసి సిగ్నేటరీ అయితే కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు పెగాసస్ సాఫ్ట్వేర్ వచ్చింది, దాన్ని డిటెక్ట్ చేయడం ఎలాగనేది వచ్చేసి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే
ఒక కంపెనీ యొక్క మేజర్ సంస్థ వచ్చేసి ఎంవిటి మొబైల్ వెరిఫికేషన్ టూల్ కిట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది. ఆ టూల్ కిట్ ద్వారా బోత్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్లోను ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ ఉందా లేదా అనే విషయాన్ని కనుక్కోవచ్చు. అలాగే ఎన్ఎస్ఓ స్టాండ్స్ అంటే ఇప్పుడు ఎన్ఎస్ఓ అనేది దాన్ని తయారు చేసింది, ఆ కంపెనీ మీద ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం తెలియజేశారంటే, లేదండి మేము జస్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, ముఖ్యంగా గవర్నమెంట్స్ కింద ఉన్న ఇలాంటి ఏజెన్సీస్కే మేము ఇస్తున్నాము. ఎందుకంటే గవర్నమెంట్కి ఎదురుగా క్రైమ్ కానీ టెర్రర్ అటాక్స్ కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంది. వాటిని ప్రొటెక్ట్ చేయడానికే మేము దీన్ని అందిస్తున్నామే కానీ మేము ఆ డేటాని మేము కంపెనీ ద్వారా ఆ డేటాని ఆపరేట్ చేసి ఆ డేటాని మేమేం కలెక్ట్ చేసుకొని అమ్ముకోవడం కానీ ఇలాంటి చేయడం లేదు అని వాళ్ళు తెలియజేశారు. అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. కాకపోతే మనకి ఒక ఐడియా వచ్చింది పెగాసస్ సాఫ్ట్వేర్ గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ SPR edutech. కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ వచ్చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ లో కాస్ట్కి స్టూడెంట్స్కి మనం క్లాసెస్ అనేది తీయడానికి ప్లాన్ చేస్తున్నాము. క్వాంట్స్కి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకొని వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాము. అలాగే UPSC కూడా కంప్లీట్ కోర్సెస్ ప్రొవైడ్ చేయడానికి కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ మీ SPR. బై, టేక్ కేర్.